రొట్టెల పండుగ ఈ నెల 26 అంటే నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఇది 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1,300 మందిని అపాయింట్ చేయడం. ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని. ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెలు పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. దాదాపు 412 సంవత్సరాలు పైగా జరుగుతున్నది. ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దరఖాస్తు ఉండే వాటన్నిటి కలుపుతూ చేయాలనే ఉద్దేశంతో 2014-19 ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలి. 2014-19 దాదాపు 20 కోట్లు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. 5 కోట్లు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్, వర్క్ బోర్డు, వీటన్నిటితో కలిపి ఒక 10 కోట్లతో ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండుగకి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూడమని వర్క్ బోర్డ్ చైర్మన్ గారిని, అటు శాసనసభ్యులు శ్రీధర్ గారితో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అదే ప్రయత్నాలు యాక్చువల్గా ఉన్నారు. ఈరోజు ఇంతమంది జనాభా వచ్చిన ఈ సరౌండింగ్స్లో ఎంతో హైజీనిక్గా నేను కొన్ని చూడటం జరిగింది. ఇప్పుడే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పోయి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల్లో వాటర్ ఏరియా, మిగతా కొన్ని రోడ్లు అన్ని పరిశీలిస్తే చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉన్నాయి. అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో, 14 ఏళ్ళు లోపల ఉన్నారో వాళ్ళందరి చేతికి యాక్చువల్గా ట్యాగ్ కడుతున్నారు. ఆ ట్యాగ్లో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. ఎవరైనా తప్పిపోతే ఆ ట్యాగ్ చూసి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నారు. దాదాపు నిన్న ఇవాళ 45 మంది ట్రేస్ చేశారు క్షణాల్లో. పిల్లలు తప్పారని అనగానే ఇమీడియట్గా క్షణాల్లో 45 మందిని ట్రేస్ చేశారు. ఇలా ఈరోజు టెక్నాలజీని, హై టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే డ్రోన్స్ పెడతాము, నైట్ కూడా డ్రోన్స్, కొద్దిగా డార్క్నెస్ ఉన్నా క్లారిటీగా వచ్చే డ్రోన్స్ కావాలంటే 4 డ్రోన్స్ తెప్పించాము. వాటిని ఇప్పుడే యాక్చువల్గా వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా కొంతమంది దాతలు ఇక్కడికి వచ్చే భక్తులకి, పేదలు నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే నేను, గిరి గారు, అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ అక్కడ యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేసాం. ఈ విధంగా ఈ రొట్టెల పండగకి ప్రభుత్వమే కాకుండా కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా 30వ తేదీ వరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి భక్తుడు ఎంతో సాటిస్ఫాక్షన్గా పోయేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇది చేస్తున్న అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన
సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.